నివేదిక అసెంబ్లీలో పెట్టక ముందే బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అన్యాయంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి గత ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి. మొత్తం వేళ్ళన్నీ కూడా ఆ ముఖ్యమంత్రిని, ఆ ప్రభుత్వాన్ని వాటి మీద ఆరోపణలు చేయడం, ఆ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే యోచనలో ఉన్నారన్న చెప్తుంది. కట్టింది టీఆర్ఎస్ పార్టీని గొప్పగా వాళ్ళే చెప్పారు కదా. మొత్తం నా తెలివితేటలతోనే కట్టిన, నా చెమట నడిచానని ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడింది కదా. మరి కట్టిన వాళ్ళ మీద చర్చ లేకుంటే, కూలగొట్టిన వాళ్ళ మీద చర్చ లేకుంటే, అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద చర్చ లేకుంటే ఏ మాత్రం ప్రమేయం లేని మిగతా పార్టీల మీద ఎందుకు చర్చ ఉంటుంది? ఈరోజు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కట్టింది, కూలగొట్టింది, అవినీతికి పాల్పడింది. దోషులను శిక్షించాల్సింది, అవినీతి సొమ్మును రికవరీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో మిలాఖత్ అయిందన్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. 22 నెలలు గడిచినా కూడా ఇంకా దోషుల్ని ఎందుకు ప్రకటిస్తలేరు? ఇంకా కూడా జరిగినటువంటి అవినీతి సొమ్మునంతా కూడా రికవరీ చేస్తామని చెప్పిన కదా, హవాలా ద్వారా విదేశాలకు తరలిపోయిందని చెప్పారు కదా. ఏమైంది ఆ విషయాల మీద అనేది కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలా. ఈరోజు పిల్ల కాంగ్రెస్ తెలంగాణలో మేనేజ్ అవుతలేదని, తల్లి కాంగ్రెస్ని ఢిల్లీలో మేనేజ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని బహిరంగంగా ప్రజలు, తెలంగాణ ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరంలో అవినీతి చేసింది టీఆర్ఎస్ పార్టీ అయితే దాన్ని ఈరోజు రికవరీ చేయాల్సింది, దోషులు ఎవరనేది తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ఇద్దరు కలిసిపోయి కేవలం విచారణల పేరు మీద చర్చ చేస్తున్నారు తప్పితే జరిగినటువంటి వాస్తవాన్ని బయటకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు.